ఓం గం గణపతే నమ శ్రీమాత్రే నమ శ్రీ వారాహిదేవియే నమో నమ. వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ చాగంటి పార్టీ టాక్స్. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్న వదనంధ్యాయేత్ సర్వ విఘ్నోపశాంతయే వ్యాసం వసిష్ఠ నప్తారం శక్తే పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. మాఘపురాణం 9వ అధ్యాయము గంగాజల మహిమ 9వ రోజు పారాయణము. ఓ కార్త్యవీర్యార్జున, శివపూజ గురించి శివమహత్యం గురించి వివరించదను వినుము. మున్ను శ్రీరామచంద్రుడు రావణుని చంపుటకు సముద్రముపై వారధి కట్టిన చోట శివలింగమును ప్రతిష్ఠించి శివుని ధ్యానించి వారధి దాటి రావణుని చంపెను. అట్లనే హనుమంతుడు సముద్రమును దాటినప్పుడు శివుని ధ్యానించి రామునికి నమస్కరించి మహాబలమును సంపాదించి సముద్రమును దాటెను. అర్జునుడు యుద్ధమునకు బయలుదేరే ముందు శివపూజ చేసి యుద్ధరంగంలో ప్రవేశించును. మరెందరో మహానుభావులు శివుని ధ్యానించి తమకు జయం చేకూర్చుకునిరి. స్త్రీలు తమ మనోవాంఛలను ఈడేర్చుకునిరి కనుక పూజలందు శివపూజ పవిత్రమైనది. అటులనే నదులలో గంగా నది పరమ పవిత్రమైనది. ఎటులనగా గంగాజలము విష్ణుపాదముల నుండి పుట్టినది, శివుని శిరస్సు నుండి ప్రవహించినట్టిదియు అయినందునే సర్వపాపహరమైనది. గంగాజలంలో స్నానమునకు అంత ప్రాముఖ్యత ఉన్నది. ఇంకనూ గంగాజలం గురించి చెప్పుబోనది ఏమనగా, ఏ నీళ్లను గాని గంగా 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 అని 3 పర్యాయములు అనుకొని శిరస్సున చల్లుకొనినచో ఆ నీళ్లు గంగాజలముతో సమానమైనవగును. గంగాజలము విష్ణుమూర్తికి ప్రతిరూపము కనుక మాఘమాసంలో గంగా స్నానం అత్యంత పుణ్యప్రదమని తెలుపుచు గంగాజల మహత్యమును గురించి కార్త్యవీర్యార్జునకు దత్తాత్రేయుడు వివరించెను. కొంతకాలం కిందట మగధ రాజ్యంలో పురోహిత వృత్తిచే జీవించుచున్న 4 బ్రాహ్మణులుండిరి. నలుగురుకు 4 కుమార్తెలుండిరి. వారు నిండు యవ్వనవతులై ఉండిరి. కొన్నాళ్లకు ఆ గ్రామపు కోనేటిలో స్నానం చేయుటకొక గురుకుల విద్యార్థి వచ్చెను. బ్రాహ్మణ కన్య ఆ యువకుని అందం చూసి మోహించి అతన్ని సమీపించి చుట్టుముట్టి మమ్మలను వివాహం చేసుకోమని బలవంతం చేయగా ఆ బ్రాహ్మణ విద్యార్థికి విద్య పూర్తి కానందున వారి కోరికలను నిరాకరించెను. అంతా ఆ కన్యలు కోపంతో నీవు పిశాచినివి కమ్మని శపించగా ఆ విద్యార్థియు మీరు కూడా పిశాచములు అగుదురుగాక అని ప్రతిశాపమిచ్చుటచే వారంతా పిశాచ రూపములతో ఆ కొలను వద్దనే ఉండి అందరినీ బాధించి ఆహారం దొరికితే వాటాలకై పెనుగులాడుకొని చుండిరి. కొంతకాలమునకు ఒక సిద్ధుడు ఆ కోనేటి దగ్గరకు రాగా ఆ పిశాచములు తల్లిదండ్రులు తమ బిడ్డలు కలిగిన పిశాచ రూపములు ఎట్లు పోవునని అడిగిరి. ఆ సిద్ధుడు వీరందరి చేత మాఘమాసంలో గైలోనున్న త్రివేణిలో స్నానం చేయించినచో వారికున్న పిశాచ రూపం తొలగిపోవునని చెప్పగా వారట్లు చేయుటచే ఆ 4గురకు యథారూపములు కలిగినవి. ఇట్లా జరుగుటకు మాఘమాస మహత్యమే కారణము. మాఘమాసమందలి నదీ స్నానం మనుజులకే కాక దేవతలకు గంధర్వులకు కూడా పవిత్రమైనది. ఒక మాఘమాసంలో ఒక గంధర్వుడు తన భార్యతో భూలోకానికి వచ్చి గంగానదిలో స్నానం ఆడెను. అతని భార్య మాత్రము స్నానమాచరించనని చెప్పుటచే ఆమెకు దైవత్వం నశించి గంధర్వలోకానికి వెళ్ళలేకపోయింది. ఆమెను విడిచిపెట్టి ఆ గంధర్వుడొక్కడే వెళ్ళిపోయాడు. ఆమె అడవిలో తిరుగుచూ విశ్వామిత్రుడున్న చోటుకు వెళ్ళి వయ్యారముగా క్రీగంటి చూసెను. ఆ మందానికి యవ్వనానికి విశ్వామిత్రుడు తన్మయుడై ఆమెను ప్రేమించుటచే ఇద్దరు కామక్రీడలతో తేలియాడుచుండగా మరలా ఆ గంధర్వుడు భార్యను వెదుగుచూ వచ్చి చూడగా విశ్వామిత్రుడు గంధర్వ స్త్రీ కీడిచ్చుచుండిరి. ఆ దృశ్యమును చూసి మండిపడుచు తపస్వై ఉండి కూడా ఇలా కామతృష్ణ కలవాడివైనందున నీకు కోతిముఖం కలుగుగాక అని విశ్వామిత్రుని పాషాణమై ఉండమని భార్యను శపించి వెళ్ళిపోయినాడు. విశ్వామిత్రుడు చేయునది లేక వానరముఖం కలిగి ఉండగా నారదుడు ఆ విషయం తెలుసుకొని విశ్వామిత్రుని కడక వచ్చి, విశ్వామిత్ర, క్షణభంగురమైన తుచ్చకామ వాంఛలకు లోనై నీ తపశ్శక్తినంతా వదులుకున్నావు. సర్లెమ్ము, గంగానదిలో స్నానం చేసి నీ కమండలముతో గంగాజలము తెచ్చి ఈ పాషాణముపై చల్లుము అని వివరించగా విశ్వామిత్రుడు గంగా స్నానము చేసి విష్ణువుని ధ్యానించి కమండలంతో నీరు తెచ్చి పాషాణంపై చల్లగా ఆ రాయి పూర్వం వల్లే గంధర్వ స్త్రీ రూపమును పొంది గంధర్వలోకమునకు వెళ్ళిపోయెను. పూర్వరూపం నందిన విశ్వామిత్రుడు తపస్సునకై వెళ్ళిపోయెను.
9వ రోజు పారాయణము 9వ అధ్యాయము సంపూర్ణము. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. ఓం నమో నారాయణాయ. థ్యాంక్ యూ.